వెల్కమ్ టు వర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్ ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలక ప్రాంతంగా మారింది. మంచుతో కప్పబడి జనాభా తక్కువగా ఉండే ఈ ద్వీపం ఇప్పుడు అమెరికా, చైనా, రష్యా, యూరప్ దేశాల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. దీనికి కారణం కేవలం దాని విస్తీర్ణం మాత్రమే కాదు, వ్యూహాత్మక స్థానం, అపార సహజ వనరులు, ఆర్కిటెక్ట్ ప్రాంతాల్లో పెరుగుతున్న ప్రాధాన్యం. అందుకే గ్రీన్లాండ్ భవిష్యత్తు ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో కూడా కీలకంగా మారబోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి భౌగోళికంగా కూడా గ్రీన్లాండ్ ఉత్తర అమెరికాకు అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ రాజకీయంగా ఇది డెన్మార్క్ రాజ్యంలో స్వయం పాలన కలిగిన ప్రాంతం. అంటే దాదాపు 80% భూభాగం మందమైన మంచు పొరతో కప్పబడి ఉంటుంది. ఇక్కడి జనాభా చాలా తక్కువ. అయినప్పటికీ ప్రపంచ అగ్రరాజ్యాలు ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం దీని స్థానమే. అయితే ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న గ్రీన్లాండ్ ఉత్తర అమెరికా, యూరప్ మధ్య కీలక కేంద్రంగా ఉంది. అమెరికా రక్షణ వ్యవస్థలో భాగమైన క్షిపణి హెచ్చరిక వ్యవస్థలు, వైమానిక నిఘా, సైనిక కార్యకలాపాలకి ఈ ప్రాంతం ఎంతో ఉపయోగం. ఉత్తర అట్లాంటిక్ ప్రాంత భద్రతలో కూడా గ్రీన్లాండ్కు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే అమెరికా ఈ ప్రాంతాన్ని ఎన్నో దశాబ్దాలుగా వ్యూహాత్మకంగా అత్యంత కీలకంగా భావిస్తోంది. మరి గ్రీన్లాండ్పై ఆసక్తి మరింత పెంచుతున్న అంశం కూడా అక్కడ ఉండే అరుదైన ఖనిజ సంపద. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్తో పాటు నికెల్, కోబాల్ట్, రాగి, యురేనియం వంటి విలువైన ఖనిజాలు కూడా ఇక్కడ భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణుల అంచనా. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, విండ్ టర్బైన్లు, సెమీ కండక్టర్లు, రక్షణ రంగ సాంకేతికత తయారీలో ఈ ఖనిజాలు కీలకం. ప్రస్తుతం ప్రపంచ రేర్ ఎర్త్ సరఫరాలో చైనా ఆధిపత్యం కొనసాగుతూ ఉండటంతో ప్రత్యామ్నాయ వనరుల కోసం అమెరికా, యూరప్ దేశాలు గ్రీన్లాండ్పై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఇక వాతావరణ మార్పులు కూడా గ్రీన్లాండ్ ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు కరుగుతున్న కొద్దీ కొత్త సముద్ర మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ వాణిజ్యానికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలాగే ఇప్పటి వరకు మంచు కింద దాగి ఉన్న ఖనిజ వనరులను వెలికి తీయటానికి కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. మరి ఈ పరిణామాలే అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల మధ్య ఆర్కిటిక్ ప్రాంతంపై పోటీని మరింత పెంచుతున్నాయి. అయితే గ్రీన్లాండ్ భవిష్యత్తు విషయంలో అక్కడి ప్రజల అభిప్రాయమే కీలకం. ప్రస్తుతం ఈ ప్రాంతానికి విస్తృత స్వయం పాలన ఉన్నప్పటికీ డెన్మార్క్ నుంచి పూర్తి స్వతంత్రం సాధించాలనే డిమాండ్ కూడా అప్పుడప్పుడు అక్కడ వినిపిస్తుంది. అందువల్ల భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకున్నా కూడా స్థానిక ప్రజల అభిప్రాయానికే ఓటేస్తారంతా. మొత్తానికి ఇప్పుడు గ్రీన్లాండ్ కేవలం మంచుతో కప్పబడిన ద్వీపం మాత్రమే కాదు, వ్యూహాత్మక భౌగోళిక స్థానం, అపార ఖనిజ సంపద, కొత్త సముద్ర మార్గాలు, మరి ప్రపంచ శక్తుల ప్రయోజనాలన్నిటికీ కలిపే కేంద్రంగా కూడా ఉంది. రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాల్లో మాత్రం గ్రీన్లాండ్ పేరు మరింత ఎక్కువగా వినిపించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.